హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో RC17 నుంచి ఒక అదిరిపోయేటువంటి అప్డేట్. సో అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు రామ్ చరణ్ గారు ధృవ నుంచి మీరు చూసుకుంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, సినిమా ఎంచుకునే విధానం కావచ్చు, మెయిన్లీ లుక్స్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ధృవ నుంచి ఒక రేంజ్లో ఉండింది. ఆయన సినిమా తాలూకు సెలక్షన్ కావచ్చు, ధృవలో ఒక పర్ఫెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా అయితే ఉంటాడో అలా కనిపించారు ఆయన. అంటే ఆ సినిమా యాక్చువల్గా తమిళ్ సినిమా, అది తని ఒరువన్, ఎవరైతే గాడ్ ఫాదర్ డైరెక్టర్ ఉన్నారో మోహన్ రాజా, సో అతని తమ్ముడిని పెట్టి తని ఒరువన్ అనేటువంటి సినిమా తీశారు. అతని పేరు జయం రాజా, అతని పేరు జయం రవి. సో ఆ సినిమాని ధృవగా ఇక్కడ రీమేక్ చేశారు అనమాట రామ్ చరణ్ గారు. సో రామ్ చరణ్ చేసినటువంటి ఈ సినిమా నార్త్ లో కూడా మంచి పాపులర్ అయింది, మన యూట్యూబ్ లో ఉంటది అనమాట. సో అక్కడ హీరోకి అక్కడ ఉండేటువంటి స్టార్ హీరో అజయ్ దేవగన్ డబ్బింగ్ చెప్పడం జరిగింది. నార్త్ లో బాగా పాపులర్. దాని తర్వాత రంగస్థలం టోటల్ డిఫరెంట్. ఒక పల్లెటూరు కుర్రాడు లుంగి కట్టుకుని ఎలా అయితే తన భాష వేషధారణ ఎలా ఉంటుందో ఆ సినిమాలో మనం చూసాం. అలాగే దాని తర్వాత ఇంకా మనం RRR కావచ్చు, ఆచార్యాలు వచ్చిన సటిల్ ఆ లుక్స్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, గేమ్ చేంజర్లో సినిమా సరిగ్గా ఆడినప్పటికీ కూడా ఆ సినిమాలో ఒక స్టూడెంట్గా, ఒక IPS గా, సో అలాగే దాంట్లో ఒక అప్పన్న పాత్ర, అసలు అది నెక్స్ట్ లెవెల్లో ఆయన మాట్లాడే స్టామరింగ్ కావచ్చు, స్టామరింగ్ని పర్ఫామ్ చేసినటువంటి విధానం కావచ్చు, ఆ లుక్స్ కావచ్చు, అది మనం అందరూ చూసాం. అలాగే పెద్దలో ఇంకా మనం రీసెంట్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఆయన స్లాంగ్ కావచ్చు. సో ఇప్పుడు ఈ RC17 కోసం కూడా రామ్ చరణ్ గారు ఒక కఠోరమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చేయనున్నారు. మామూలుగానే రామ్ చరణ్ గారి బాడీ ఏ రేంజ్లో ఉంటుందో ప్రజెంట్ TFIలోనే ది బెస్ట్ బాడీ. అంటే ఆయన బాడీ చూసిన ప్రతిసారి జిమ్కి హిట్ అవ్వాలరా, జిమ్కి వెళ్ళాలరా అనేటువంటి ఇన్స్పిరేషన్ రామ్ చరణ్ గారు ఇస్తుంటారు మన యూత్ అందరికీ కూడా. అటువంటి రామ్ చరణ్ గారు RC17 కోసం 17 నుంచి 20 కిలోల వరకు బరువు తగ్గనున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. ట్రేడ్ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే సుకుమార్ గారి సినిమా కోసం ఇప్పుడు ప్రజెంట్ పెద్ద హీరో ఏదైతే మనం లుక్ చూసామో, లాంగ్ బియర్డ్ ప్లస్ లాంగ్ హెయిర్. సో ఇప్పుడు కాస్త బియర్డ్ తగ్గింది. అండ్ ఈ సినిమాలో సుకుమార్ గారి సినిమాలో కూడా సేమ్ లాంగ్ హెయిర్ ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా ఈ సినిమా కోసమే 15 నుంచి 20 కిలోలు లోపు ఆయన బాడీ తగ్గనున్నారు, కొంచెం లీన్ అవనున్నారు, తన వెయిట్ని తగ్గించుకొని ఉన్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో భయంకరమైన బజ్, సినిమా వర్గాల్లో కూడా భయంకరమైనటువంటి బజ్గా మారింది. సో ఈ సినిమాలో పర్ఫెక్ట్ ఎటువంటి లుక్స్లో కనిపించబోతున్నారు అంటే, ఫస్ట్ మనకి ఇప్పుడు బయట మనం ఎయిర్పోర్ట్ లైన్ కనిపించినా, లేకపోతే మనం ఏదో స్కై రూట్ అనేటువంటి ఫంక్షన్కి ఆయన వెళ్ళినా ఆయన లుక్స్ మనకు తెలుస్తుంది. లైట్ బియర్డ్ ఉంది, ఫుల్ హెయిర్ ఉంది. అంటే సుకుమార్ గారి సినిమాలో ఆబ్వియస్లీ ఫుల్ హెయిర్ ఉంటుందని చెప్పేసి హింట్ అర్థమైపోయింది. ఎందుకంటే ఒక సినిమాలో ఒక లుక్లో ఉన్న తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారు బేసిక్లీ ఏంటంటే మామూలుగా ఆయన లైట్ అయిపోతారు. ఇంకా ఆ లుక్స్ అవన్నీ కూడా కొంచెం లాంగ్ బియర్డ్ ఉంటే కట్ చేయించుకోవడం కానీ, లాంగ్ హెయిర్ ఉంటే కట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. బట్ ఆఫ్టర్ పెద్ద జస్ట్ బియర్డ్ ఒకటే తీసారు, లైట్ బియర్డ్ ఉంది, ఫుల్ హెయిర్ ఉంది. సో ఆబ్వియస్లీ దీనిలో హార్స్ సీక్వెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి ఆఫ్టర్ మగధీర. గుర్తుపెట్టేసుకుని దీని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ ఏమైనా చెప్తే ఎక్కువ చెప్పేసాను అనుకుంటారు, కానీ ఆఫ్టర్ మగధీర హార్స్ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ దీంట్లో ప్రధాన పాత్ర పోషించబోతోంది. సో ఆ సీన్స్ అవన్నీ ఎలా ఉండబోతున్నాయి, రంగస్థలంలో ఏదైతే మనం ఒక మాస్ ఇంట్రొడక్షన్ మిస్ అయ్యామో ఆ మాస్ అంతకు మించినటువంటి మాస్ ఇప్పుడు సుకుమార్ గారు, రామ్ చరణ్ గారు దీంట్లో ప్రజెంట్ చేయనున్నారు. సో ఆబ్వియస్లీ బరువు తగ్గినటువంటి ఒక లుక్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఆ కైండ్ ఆఫ్ రోల్లో రామ్ చరణ్ గారు కనిపిస్తారు. అలాగే ఇంకొక షేడ్ కూడా ఉండబోతుంది. సో అదంతా కూడా మనకి నెక్స్ట్ అఫీషియల్గా వస్తుంది కాబట్టి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. సో అది ఈ సినిమా కోసం కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి ఎంటర్ అయిపోనున్నారు రామ్ చరణ్ గారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి అక్టోబర్ కల్లా మనకి అఫీషియల్గా అన్ని బయటకు వస్తాయి. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా చక్కచగా జరిగిపోతున్నాయి. ఇటు ప్రీ ప్రొడక్షన్ కావచ్చు, ఈ సినిమాకి సంబంధించినటువంటి సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ దిద్దే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది సుకుమార్ గారు. సో అఫీషియల్గా అక్టోబర్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కానీ అఫీషియల్ అప్డేట్ రానున్నాయి.
సో అది దట్స్ ద వీడియో. మీరు అంతలాగా RC17 అఫీషియల్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారనేది కామెంట్ తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.